అండి మీ అందరికీ వాతావరణం చూడండి 2 రోజుల నుంచి ఎంత చల్లగా ఉంటుందో. ఇంకా వాన అయితే మామూలుగా పట్టలేదండి. ఇంక ఇప్పుడు దాకా వర్షం పడిపోయింది. అందుకని చెప్పేసి మళ్ళీ సాయంత్రం కరెంట్ ఉండదేమో అని చెప్పి సుహాసిని కోసం ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను. త్వరగా చేసి చూపిస్తాను పదండి. రైస్ అయితే ఒక పక్కన పైన పెట్టేశానండి. రైస్ అయితే ఉడుగుతూ ఉంది. ఇంకా టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇంకా అన్నం అయితే ఉడుగుతూ ఉంది కదా. ఇంకో పక్క అయితే బాండీ కూడా వేడి చేసాను ఆయిల్ పోసేసి. ఇంకా బంగాళదుంప అయితే రోజులా కాకుండా ఇంకెప్పుడు చిన్నగా కోసుకోకుండా ఇంక ఈరోజు అయితే పొడుగ్గా వేసుకొని కొత్తగా అయితే చేస్తున్నాను. ఆలు ఇంకంటే బంగాళదుంప అలానే ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు ఆయిల్ అయితే వేడైంది కదండి. ఇంక వేసేసుకుందాం. వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయ వేగిన తర్వాత పచ్చిమిర్చి మొత్తం అయితే లైట్గా ఫ్రై చేసేసుకోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ అయితే బాగా వేగినాయి కదండి. ఇంకా బంగాళదుంప ముక్కలు వేసుకుందాం. వేసుకొని మొత్తం బాగా కలిపి పెట్టుకొని సాల్ట్ పసుపు కారం వేసేసుకుందాం. ఓకే అండి, బంగాళదుంప వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మొత్తం కలిపి వేసుకొని మూత పెట్టేసుకున్నామండి. ఈ బంగాళదుంప అనేది ఇంకా 2 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత పసుపును కారం వేసేసుకుందాం. మూత పెట్టేసుకోండి. ఓకే అండి, బంగాళదుంప అయితే మనకు లైట్గా అయితే బాగా ఫ్రై అయినాయి కదా. కారం పసుపు వేసేసుకుందాం. మా ఫ్రెండ్స్కి ఆకలి అవుతుంది అనుకుంటా, అరుస్తూ ఉంది. పసుపు వేసుకున్నాం కదండి. పసుపు వేసుకున్న తర్వాత కారం వేసేసుకుందాం. కారం లైట్గానే వేస్తున్నానండి, మరి ఫ్రెండ్స్ తినాలి కదా. మొత్తం వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని ఫ్రెండ్స్కి భోజనం పెట్టేస్తాండి. అన్నం కూడా ఉడికేసింది. మూత పెట్టేసుకుందాం. సుహాసిని హాయ్, ఇటు హాయ్ చెప్పవా? ఓకే అండి, ఆలూ ఫ్రై అలానే వేడివేడి అన్నం అయితే సుహాసినికి రెడీ చేసేసాను. కలుపుకుంటుంది తానే అన్నం అయితే. బాగుందా కర్రీ? బాగుందా? సూపర్ సూపర్ అను సూపర్. ఏది హాయ్ చెప్పు ఒకసారి. నువ్వు హాయ్ చెబుతావు అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ ఇప్పుడు దాకా వెయిటింగ్ నానా. హాయ్ చెప్పు ఒకసారి. ఇదిగో ఇటు హాయ్ చెప్పురా అమ్మా చెప్పు. సుహాసినికి అయితే ఇప్పుడిప్పుడే మాటలు చిన్ని మాటలు భలే చదువుతుందండి, క్యూట్గా అయితే. సరే మరి భోజనం చేద్దాం. ఏంది పప్ప? ఏం కర్రీ కావాలి నీకు? చీయ కావాలి? నీకేం కర్రీ అంటే ఇష్టం? కాయే. సరేనండి, ఫ్రై అయితే చాలా బాగుంది. సుహాసినికి అయితే కలిపి పెడుతున్నాను. తిన్నానా? తినుమా కొంచెం బట్టు. మరి నువ్వు తిను. అదిగో నేను అటు సైడ్ కలిపే కానీ నువ్వు తినేసే. నువ్వు తిను. సుహాసిని ముఖ్యమైన మాట ఏందో చెప్పమంటారండి. నేను పెడితే అస్సలు తిందో. అమ్మాయి కలుపుకొని అమ్మాయే తినిద్ది. ఎట్టుంది? సూపర్. సరే మరి త్వరగా తినేసే. ఈ అన్నం మొత్తం తింటే నీకు 100 రూపీస్ ఇస్తా. సుహాసిని ఈ భోజనం మొత్తం నువ్వు చేసావనుకో, రేపు పొద్దున్న సండే కదా, నీకు 100 రూపీస్ ఇస్తా. కావాలి? సరేనా? సరేనండి. బావకైతే జ్వరం అయితే ఇంకా తగ్గలేదు. రాత్రి అయితే అల్లాడిపోయారు కదండి. బావ అయితే రాత్రి అయితే అల్లాడిపోయాడండి. జ్వరం తగ్గలేదు. భోజనం కూడా మొన్న తిన్నాడు మిరియాల చారు, అవి తినేలేకే జ్వరం వచ్చేసింది. ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఈరోజు అయితే అన్నం బావకు పెట్టలేదండి. త్వరగా ఇంకా మినపప్పు నానబెట్టేసాను. శుభ్రం కడిగేసి ఆవిరి కుడుం చేస్తాను. ఆవిరి కుడుం కూడా చేసి చూపిస్తాను, చూసేయండి. సరేనండి, మొన్నటి రోజునైతే బావ అయితే సుహాసిని కోసం అని చెప్పేసి నెయ్యి కొనుక్కొచ్చాడు కదా. ఇంకా అదైతే కరగబెట్టేసి ఇంకా ఆవిరి గుడం చేసే ప్లేట్లు అయితే వేసేసాను.
ఇదిగోండి ఇంక ఇప్పుడే వేడివేడిగా ఉంది, చెయ్యి పెడితే మళ్ళీ ఎక్కడ కాలిద్దని చెప్పేసి ఇంకా ఆ నెయ్యి ఎక్కువ వేసి ఇంక ఇలా చుట్టూ అనేసుకుందామండి. ప్లేట్ చుట్టూ రాసేసుకొని పిండి అయితే మిక్సీ పట్టేసుకున్నాను కదా, ఇంకా పిండి వేసేసుకుందాం. మొత్తానికైతే ఈ విధంగా అయితే రాసేసుకుందామండి. పైదాకా ఇలా రాసేసుకొని పిండి వేసేసుకుందాం. ఇంక ఈ పిండిలోనే సాల్ట్ అవి వేసేసాను. ఇంక గిన్నె తింటే వేసేసుకొని మిగతా అయితే ఇంక దోశల పిండి కలిపేసుకోవచ్చు. మిగతా అయితే ఇంక ఇడ్లీ పిండి అయితే ఇంక కలిపేసుకోవచ్చు అండి. ఇదిగోండి ఇంక ఇక్కడైతే ఇడ్లీ రవ్వ అయితే శుభ్రం కడిగేసి పిండి అయితే దాంట్లో వేసాను. ఇంక ఈ పిండి వేసేసి మొత్తం కలిపేసుకుంటే రేపు పొద్దున ఇడ్లీలకి అయితే రెడీ అయిపోతాయి. ఇదైతే ఇంక ఇలా వేసేసాను కదా, ఇలా ఇలా కింద అయితే ఇంక ఇలా అదరగొట్టేసి పైన అయితే కొద్దిగా నెయ్యి వేసుకొని ఇంక ఇక్కడైతే పెట్టేసుకుందామండి వాటర్లో అయితే. ఇంకా ఆవిరికూడం పైన ఆవిరికూడం గిన్నెలోనైతే ఇంకా ప్లేట్ అయితే పెట్టేసాను కదా, ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. దీనికైతే పైన బోల్ట్ అనేది ఊడిందండి, ఇంకా ఆవిరిపోకుండా దీనికి ఏదో ఒకటి పెట్టేస్తాను. ఈ బొక్కకైతే ఇంకా ఆవిరిపోకుండా అయితే ఇంక ఇలా గ్లాస్ ఒకటి పెట్టేసుకుందాం అండి. మనకైతే త్వరగా అయితే ఇంకా ఆవిరికూడం అయితే రెడీ అయిపోయింది. సరేనా, ఇంకా కిచెన్ మొత్తం అయితే ఇంకా పైది అయితే లేచిపోతుందండి. పొద్దునే మళ్ళీ అంటించేసాడు. త్వరగా అయితే ఇంకా ఆవిరికూడం చేసిన తర్వాత బాగా వచ్చిన తర్వాత ఇంకా బాగా తినేటప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఓకేనండి, ఒక పక్క అయితే ఆవిరికూడం అయితే ఇంక ఉడుకుతుంది కదా, ఇంకా బావకైతే మళ్ళీ రాగజావ అయితే చేస్తున్నాను. రాగజావలో అయితే కొంచెం బెల్లం ఉప్పేసి అయితే చేస్తున్నానండి. కల్లుప్పు అయితే వేసేసాను, కరిగింది. బెల్లం కూడా వేసేసుకొని రాగి పిండి అనేది ఉండలు లేకుండా అయితే కలిపేసుకున్నాను కదా, ఇంకా అదైతే వాటర్ బాగా మరిగేటప్పుడు వాటిలో పోసేసుకోవటేనండి. బెల్లం కరిగిన తర్వాత వాటర్ బాగా మరుగుతాయి కదా, అప్పుడైతే ఇంకా రాగి పిండి నీళ్ళు అయితే పోసేద్దాం. అయితే ఇంకా ఆవిరికూడం కూడా ఉడుకుతుందండి. కదిగండి, ఆవిరికూడం కూడా మనకు బాగా ఉడికేసింది. ఈ మూల ఎందాక ఫ్రెండ్స్ ఏడుస్తుందని ఉడికిందా లేదని కట్ చేసాను, అదైతే ఉడకలేదండి. అందుకే 2 నిమిషాలు అయితే ఉంచాను. ఇలా బాగా వచ్చిన తర్వాత 2 నిమిషాలు ఉంచేసి బాగా ఆరిన తర్వాత బాగా పెట్టేస్తాను. ఈ లోపు అయితే రాగజావ కూడా అవుతాయి కదా, మూత పెట్టేస్తాను. 2 నిమిషాల తర్వాత బాగా వచ్చిన తర్వాత ఇంక 2 ఇచ్చేటప్పుడు చూపిస్తాను. ఇంకా మనకైతే బాగా మరుగుతున్నాయి కదా, రాగి పిండి వాటర్ కూడా పోసేసుకున్నాం. రాగి పిండి వాటర్ కూడా పోసేసుకున్నామండి. పోసేసుకొని బాగా కలిపేసుకున్నాం. పొయ్యంగల్ని ఇంకా అలా ఉంచకూడదండి, అడుగంటేసింది. ఇంక రాగజావ అవుతుంది. 2 నిమిషాలు ఇంకా అలా ఉంచేసి బాగా వచ్చిన తర్వాత బాగా ఇచ్చేద్దాం. వేడివేడిగా తాగుతాడు. బెల్లం కూడా కరిగి తీలోపు రాగజావ అయితే బాగా మరుగుతూ ఉంది కదండి. స్టవ్ ఆపేసుకున్నాం. సరేనండి, సుహాసినికైతే భోజనం పెట్టేసి బావకి రాగజావ ఇంకా అలానే ఆవిరికూడం మొత్తం చేసేసి చక్కగా అయితే స్నానాలు చేసి చిన్న పిల్లలు బొబ్బుందండి. పెంచి అయితే పురుగులు పడుతున్నాయని లైట్ కింద పురుగులు దోమలు కొడుతున్నాయని చెప్పేసి చిన్నగా తలకు గొడ్డలు పెట్టేసుకొని, అంటే పుట్టిన పిల్లలు ఎలా పెట్టుకుంటా చెవులకు గాలిపోకుండా అలా పెట్టేసుకుంది. చిన్న పిల్లవా నువ్వు? హాయ్ చెప్పు, చెప్పే. చక్కగా పక్కేసి ఇంకా చెవుల్లో గొడ్డ పెట్టుకొని పనుకుందండి ఫ్రెండ్స్ అయితే. బొబ్బ మరి ఇంకా చిచ్చు కొట్టేనా ఏందమ్మో. ఓకేనండి, ఆవిరికూడం చేయడం అయితే అయిపోయింది కదా. సగం అయితే ఇంకా బావకైతే ప్లేట్లు వేసి ఇంకా స్పూన్ అయితే వేసానండి. ఇంకా ఆవిరికూడం నెయ్యి వేసి చేసాం. లైట్ గా వేసా, ఇంకెప్పుడో ఒకసారి తినేది నీకు తినబుద్ధి కదా అని లైట్ గా వేసింది. అది ప్లేట్ కి ఆయిల్ రాయాల్సింది, ఆయిల్ రాయకుండా నెయ్యి రాసాను. ఆయిల్ తగిలితే మంచిదా, నెయ్యి తగిలితే మంచిదా? నూనె రాయడం ఎందుకులే, జ్వరం తగిలిన మడిసికి నూనె ఎందుకులే అని చెప్పేసి నెయ్యి అయితే రాసానండి. ఆవిరికూడం అయితే చాలా బాగుంది, తినేసాయి. ప్రిన్సీ నువ్వు కూడా తింటావా నువ్వు కూడా? సరే, నీకు కూడా ఇంకో ప్లేట్లు వేసుకొస్తా. ఎట్టుంది? బెల్లం తగలకూడదని ఉప్పు వేసి చేసి అంతే. ఆవిరికూడలో కొంచెం తీపిగా ఉంటేనే తినబుద్ధి అయిద్దండి. మీ అందరికి ఎలా తినబుద్ధి అయిద్దో కామెంట్ చేయండి.